హలో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఒక ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి ఇందులో. సో చాలామంది రిక్వెస్ట్ చేసేందంటే చాలా తక్కువ ధరలో మంచి ఎమ్యూనిటీస్ ఉన్న ఏదైనా ప్రాపర్టీ ఉంటే చెప్పండి అని చెప్పేసి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే ఆర్ రిక్వెస్టింగ్. సో ఇదైతే ఒకటి ప్రాపర్టీ 15 lakhsతో స్టార్ట్ అవ్వు 70 lakhs వరకు అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇందులో 15 lakhsలో ఉన్నాయి, 70 lakhsలో కూడా ఉన్నాయి లగ్జరీ ఫ్లాట్స్. సో ఇది ఎమ్యూనిటీస్తో సహా ఇది ఎక్కడ ఏంటి అనేది దీని డీటెయిల్స్ అయితే మనం క్లియర్ కట్గా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఏదైనా ఛాన్స్ ప్రాపర్టీస్ కోసం అర్జెంట్ సేల్లో ఏదైనా ప్రాపర్టీస్ ఇలాంటివి కొన్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. ఆ నోటిఫికేషన్ అట్లాంటివి రావాలంటే మీకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎవరికైనా మీకు ఇలాంటి ప్రాపర్టీస్ మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వాళ్ళకి అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో మనకి వన్ మోర్ థింగ్, ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ ఏదో మనం తెలుసుకుందాము. సో ఇది గవర్నమెంట్ డెవలప్ చేసిన ప్రాజెక్ట్. ఇట్ వాజ్ డెవలప్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఏదైనా టేక్ ఓవర్ చేశారంటే అందులో మోస్ట్లీ ఇష్యూస్ అయితే ఉండవు. అంటే ఏంటంటే మనకి హైడ్రా కానీ ఇలాంటి ఎఫెక్ట్ అయితే ఏముండవు. టైటిల్ అంతా మోస్ట్లీ క్లియరే ఉంటుంది. సో ఇది చిల్డ్రన్ పార్క్ ఏరియా చూడండి ఎలా ఉంది అని చెప్పేసి. సో మంచి స్పేస్ చేసుకుంటుంది. మనకి ప్రైవేట్ సెక్టర్లో అయితే ప్రైవేట్లో ఎవరైనా బిల్డర్స్ డెవలప్ చేస్తే ఇంత స్పేసియస్ ఉండదు అనమాట. సో మోస్ట్లీ ఇది మనకి రోడ్స్ చాలా వైడ్ రోడ్స్. సో ఇక్కడైతే ఒకటి ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది 3 BHK అర్జెంట్ సేల్లో. సో విత్ కార్ పార్కింగ్తో సహా సేల్కి వచ్చింది ఇది. సో ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ ఏదో మనం తెలుసుకుందాము. ఇందులో 1 BHK, 2 BHK, 3 BHK ఉంటాయి. 1 BHK అయితే 15 lakhs అలా ఉంటాయి. 2 BHK అయితే 27 lakhs, 25 lakhs అలా స్టార్టింగ్ నుంచి ఉంటాయి. 3 BHK అయితే ఇది మనకి ఇందులో వితౌట్ ఫర్నిచర్ అయితే మనకి అరౌండ్ 55 lakhs నుంచి అలా స్టార్ట్ అవుతాయి. సో ఇదొకటి విత్ ఫర్నిచరు 3 ACs గీజర్తో సహా 3 గీజర్తో సహా మనకి ఈ సేల్లో ఉంది. కబోర్డ్స్ అన్నీ ఇన్స్టాల్ చేసి ఉన్నాయి. సో రెడీ టు మూవ్. ఇక్కడైతే మనకి ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. సో మనకి ఇది మొత్తం చూడొచ్చు. మీ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ క్లియర్ కట్గా ఈ వీడియోలో చూడొచ్చు. సో నీట్గా ఉంది. ఇదొకటి ఏంటంటే ఇది మనకి ఇది 3 years వీళ్ళు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని. సో ఇదైతే మనకి 3 BHK, ఒకటి ఇది హాలు, 2 bedrooms ఉంటాయి, కిచెన్, డైనింగ్ హాల్ ఉంటుంది. సో విత్ పాల్ సీలింగ్ చాలా క్లాసిక్గా ఉంటుంది. సో ఇది అర్జెంట్ సేల్లో ఉంది. వీళ్ళు కోట్ చేస్తున్నది అయితే మనకి 65 lakhs ఇది కోట్ చేస్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ విత్ కార్ పార్కింగ్తో సహా రెడీ టు మూవ్ ఇది. సో వాస్తవానికి అయితే ఇది ఇప్పుడున్న మార్కెట్లో అయితే మనం ఎక్కడైనా చూసుకుంటే సిటీలో అయితే అరౌండ్ 1 CR పైనే ఉంటుంది. సో ఇదైతే ఈ అర్జెంట్ సేల్లో ఉంది. ఇంకా 1 BHK, 2 BHK అయితే దాని వీడియోస్ ఏం తీయలేదు. మనకు 1 BHK మీకు ఎవరైనా కావాలనుకుంటే మనకి అరౌండ్ ఒక 15 lakhs నుంచి అవి 1 BHK కూడా ఉన్నాయి. ఇదైతే 3 BHK ఇది అర్జెంట్ సేల్లో ఉంది. ఇది ఒకటి వీడియో పెడుతున్నాను అంతే. మిగతా 1 BHK, 2 BHK అయితే నేను వీడియోస్ ఏం తీసుకోలేదు. సో ఇదండి కార్ పార్కింగ్తో సహా ఉంటుంది. ఇది మీరు చూడొచ్చు. మీ మొత్తం ఆల్ టోటల్గా ఇలానే యాజ్ ఇట్ ఈస్గా ఇస్తారు. కొంచెం వీళ్ళు ఉన్న లోపల ఉన్న సామాన్ మాత్రమే తీసుకెళ్తారు. సో వీళ్ళు ఇక్కడ నుంచి షిఫ్ట్ మూవ్ అవుతుంది కాబట్టి కొంచెం జాబ్ పర్పస్లో అందుకని చెప్పి ఇది సేల్లో పెట్టారు. సో దీని డీటెయిల్స్ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే డిస్ప్లే నెంబర్కి అయితే కాల్ చేయండి. నేను క్లియర్ కట్గా లొకేషన్తో సహా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఇదండి ఇది 3 BHK. ఇది దీని SFT వచ్చేసి 1470 SFT వస్తుంది. సో మంచి విత్ గ్రిల్, మొత్తం బాల్కనీలో గ్రిల్తో సహా అన్నీ ఉంటాయి. సో మొత్తం టోటల్గా అయితే మీకు క్లియర్ కట్గా వీడియోలో చెప్తున్నాను. అలానే మొత్తం లోపల ఉన్న ప్రతి ఒక్క మెటీరియల్ అంతా కాస్ట్లీ మెటీరియల్ యూజ్ చేశారు. సో ఇక్కడ మీరు ఏం చేయనవసరం లేదు. జస్ట్ వచ్చేసి మీకు ఉన్న వస్తువులు తెచ్చుకొని లోపల ఉండడమే. ఇదైతే మనకి పోచారం అంటే ఇక్కడ వస్తుందని కొంతమంది వెళ్ళకపోవచ్చు. ఇన్ఫోసిస్ దగ్గర వస్తుంది. ఇన్ఫోసిస్ పోచారం నుంచి ఒక 2.5 kilometers వస్తుంది. ఉప్పల్ నుంచి ఇక్కడ వరకు అయితే ఒక 10 kilometers అలా వస్తుంది. సో ఉప్పల్ అంటే మోస్ట్ ప్రాబ్లీ అందరికీ తెలిసే ఉంటుంది. గట్కేసరి నియర్ బై ECL కానీ లేదంటే నాచారం కానీ ఆప్సిగూడ కానీ ఇక్కడ నుంచి ఉన్న వాళ్ళకైతే చాలా దగ్గరలో అంతా 10 kilometers రేడియస్ అంతే. దిల్షునార్ నుంచి అక్కడ నుంచి ఒక 17 kilometers అలా వస్తుంది. సో ఇదండి ప్రాపర్టీ అయితే ఇది అర్జెంట్ సేల్లో ఉంది. ఎవరైనా కావాలనుకుంటే మాత్రం డిస్ప్లే నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకున్నా కూడా నెంబర్కి అయితే కాల్ చేయండి. ఏదన్నా ఈ ప్రాపర్టీ ఇంకా ఇలాంటి ప్రాపర్టీస్ మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేస్తే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది అర్జెంట్ సేల్ కాబట్టి
మీరు ఇంకా ఫర్దర్‌గా ఏమన్నా తెలుసుకోవాలనుకున్నా కూడా నాకు కాల్ చేసి రావచ్చు. సో, ఇదండి ఇన్ఫోసిస్ క్యాంపస్ కనిపించేది. సో, చాలా దగ్గరలో ఉంటుంది. మంచి కమర్షియల్ ఏరియాలో మంచి ప్రైమ్ లొకేషన్‌లో ఉంటుంది. సో, I think almost I have covered. If anything missed, I will mention in the description part. Thank you for watching. We'll meet in the next video. Until then, bye bye, guys.